నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. అమెరికన్ సెనేట్ పార్లమెంట్ ఎగువ సభలో ఒక ఆసక్తికరమైన రికార్డు సృష్టించబడింది. కోరీ బుకర్ అనే డెమోక్రటిక్ సెనేటర్, న్యూజెర్సీకి రిప్రజెంట్ చేసే డెమోక్రటిక్ పార్టీ సెనేటర్ ఏకంగా 25 hours 5 minutes మాట్లాడాడు. మన పార్లమెంట్లోనైతే అప్పటికి సభ వాయిదా పడేది, మైకులు కట్ చేసేవాళ్ళు, ప్రత్యర్థులు అల్లరల్లరి చేసి మాట్లాడివ్వకపోయేవారు, సభ ఈరోగా నిరవధికంగా వాయిదా పడేది. కానీ ఈ సెనేటర్ 25 గంటల 5 నిమిషాల వరకు 25 hours 5 minutes వరకు బిగిన మాట్లాడాడు. అది కూడా ప్రత్యేకత ఏంటంటే మధ్యలో ఒక్క సెకండ్ కూడా కూర్చోలేదు, ఏ ఫుడ్ తీసుకోలేదు, వాటర్ తీసుకోలేదు, బాత్రూమ్ కూడా బ్రేక్ ఇవ్వలేదు. కంటిన్యూస్గా నిలబడి మాట్లాడుతూనే ఉన్నాడు. ఒక దశలో ఆయన హార్ట్ బీట్ 100 చూపెట్టినా కూడా 100 above చూపెట్టినా కూడా కదలలేదు, అలాగే మాట్లాడుతూ పోయాడు. సో ఇది మామూలు ఫిజికల్ అండ్ మెంటల్ ఎక్సర్సైజ్ కాదు. ఎందుకంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ డెఫినెట్గా చాలా శారీరక బలం ఉండాలి. ఎందుకంటే మామూలుగా కాదు, ఫుడ్ లేక వాటర్ లేకపోతే డిహైడ్రేషన్ వస్తుంది, నీరసం వస్తుంది, కళ్ళు తిరిగిపోతారు, క్రాంప్స్ వస్తాయి, ఎన్ని రకాల సమస్యలు వస్తాయి మనకు తెలియదు కాదు. కానీ ఇతను మాట్లాడుకుంటూనే పోయాడు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ట్రంప్ ప్రభుత్వాన్ని ఏకిపారేశాడు ఈ ఉపన్యాసంలో. ట్రంప్ పాలన ఈ 71 రోజుల్లో ట్రంప్ సృష్టించిన బీభత్సం అంటూ సోషల్ సెక్యూరిటీ పైన, ఎడ్యుకేషన్ పైన, హెల్త్ పైన, ట్రంప్ విధానాల పైన, అమెరికన్ డెమోక్రసీ పైన ట్రంప్ దాడి, అమెరికన్ ఆస్పిరేషన్స్ పైన ట్రంప్ దాడి అంటూ ట్రంప్ ప్రభుత్వం పైన విరుచుకపడ్డాడు. సో తాను ఇంత లాంగెస్ట్ స్పీచ్ మాట్లాడటానికి కూడా చరిత్రలో అమెరికా ప్రజలంతా మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది. ట్రంప్ సృష్టిస్తున్న ఈ గందరగోళం, ఈ విభజన దేశ భద్రతకు కూడా ప్రమాదము, అందుకొరకు మాట్లాడాల్సి వస్తుందని కూడా పేర్కొన్నారు. సో ఇది లాంగెస్ట్ పార్లమెంటరీ స్పీచ్గా రికార్డులో నిలిచిపోతుంది. అంతకుముందు 1957 అనుకుంటాను. సో ఐ థింక్ సో 24 hours 18 minutes అమెరికన్ సెనేట్లో ఒకతను మాట్లాడాడు. అంతకుముందు స్కాటిష్ పార్లమెంటేరియన్ కూడా 23 hours 51 seconds మాట్లాడాడు. ఈ రికార్డు 1957 తర్వాత ఏర్పడిన రికార్డు. సో ఆ 2 రికార్డులను బద్దలు కొడుతూ 25 hours 5 minutes మాట్లాడాడు. సో ఇది ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఇతను గతంలో ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా కూడా డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించలేదు. సో ఈ న్యూజెర్సీ సెనేటర్ సాధించిన ఈ ఫిజికల్ ఫీటే కాదు, ఇది మెంటల్ ఫీట్. ఎందుకంటే 5 గంటలు 10 గంటలు రన్నింగ్ చేయడము, ఇలాంటి ఫిజికల్ రికార్డ్స్ చేయడం వేరు. ఇది కాగ్నిటివ్ బర్డన్ రికార్డ్, కాగ్నిటివ్ ఎఫర్ట్ కూడా ఉండాలి. ఎందుకంటే 25 గంటలు మాట్లాడాలంటే మరి ఆయన మాట్లాడిందంతా స్పీచ్ అంతా టెక్స్ట్ రూపంలో రాస్తే బహుశా బుక్ బయటకు వస్తుందేమో. అంత కంటెంట్ ఉండాలి, అంత మ్యాటర్ ఉండాలి, ఆ విషయాలు తెలియాలి కదా. అయితే మధ్యలో అతనికి కాస్త వెసులుబాటు కల్పించేలా సహచర సెనేటర్లు ప్రశ్నలు అడిగారు. వారు కూడా మధ్యలో వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. ఆ సమయంలో కాస్త నిలబడైన విశ్రాంతి ఏర్పడింది కోరీ బుకర్కు. నెక్స్ట్ ఒకరోజు మార్నింగ్ ఓపెనింగ్ ప్రేయర్ ఉంటుంది. ఆ ప్రేయర్ సమయంలో కూడా కాస్త రిలీఫ్ దొరికింది. మండే ఈవినింగ్ తన స్పీచ్ మొదలు పెడితే సెనేట్లో ట్యూస్డే నైట్ ఎండ్ చేశాడు. సో ఈ లాంగ్ స్పీచ్ ఎట్లా సాధ్యమైంది అనేది ఇప్పుడు వైద్యశాస్త్రం కూడా ఒక ఛాలెంజ్. ఇది ఎలా సాధించగలిగాడు? ఒకటి, ఇతను అథ్లెట్, ఇప్పుడు 55 years ఏజ్, ఈ మంత్లో 56 years అవుతుందట. 56 ఏళ్ల వయసులో మామూలు విషయం కాదు. కానీ తన అథ్లెటిక్ నేపథ్యం కూడా ఇది ఉపయోగపడిందండి. ఒక స్పోర్ట్స్ మెన్ ఫిజికల్ ఫిట్నెస్ కూడా అతనికి ఉపయోగపడింది. అతను
చిన్నప్పుడే ఫుట్బాల్ ఆడాడట, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు కూడా ఈ వాజ్ అన్ అథ్లీట్. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఉపయోగపడింది. దాంతోపాటు ఆయన కొన్ని ప్రత్యేకత జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇప్పుడు మండే ఈవినింగ్ తన స్పీచ్ మొదలు పెడితే సండే ఈవినింగ్ నుంచే వాటర్ తాగడం మానేశాడు. అంటే వాటర్ డ్రైన్ అవుట్, మొత్తం బాడీ నుంచి డ్రైన్ అవుట్ చేశాడు. సో ఒక 1 డే ముందు నుంచి వాటర్ తాగలే. ఎందుకంటే వాటర్ తాగితే వాష్రూమ్ వాడాల్సి వస్తుంది కనుక 24 గంటల ముందే వాటర్ తాగడం మానేశాడు. అంటే తాగిన వాటర్ ఆల్రెడీ డ్రైన్ అవుట్ అయిన మేరకు డ్రైన్ అవుట్ అయిపోయింది. సో అఫ్కోర్స్ సోషల్ మీడియాలో అడల్ట్ డైఫర్లు వాడాడని మీమ్స్ వస్తున్నాయి, కామెంట్స్ వస్తున్నాయి. బట్ ఆయన కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ అయితే చెప్పింది అలాంటిది ఏది వాడలేదు. ఆయన 24 గంటలు వాష్రూమ్కే పోలేదు అని. 24 గంటలు వాష్రూమ్కి పోకపోతే కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతాయి, రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు కూడా. ఇది 1 టైం ఫీట్ కనుక బహుశా ఏమి కాకపోవచ్చు. నిద్ర లేదు, భోజనము ఫుడ్ లేదు, వాటర్ లేదు, నిలబడే మాట్లాడాడు, ఒక్క సెకండ్ కూడా కూర్చోలే. సో ఆ రకమైనటువంటి ఎబిలిటీ చూపెట్టడానికి మరో ముఖ్యమైన కారణం ఏంటంటే మోటివేషన్. ఏదో ఒక భయంకరమైన మోటివేషన్ ఉంటే మనుషులు అద్భుతాలు సృష్టిస్తారు. అంటే బాడీని స్ట్రెచ్ చేయాలంటే, బాడీని యూజ్ చేయాలంటే కూడా మోటివేషన్ ఉండాలి. మోటివేషన్ ఉన్నప్పుడు మనం ఎన్ని గంటలైనా పనిచేయగలం, ఎన్ని గంటలైనా కష్టపడగలం, ఎంతటి స్ట్రెస్ అని ఎదుర్కోగలం. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మోటివేషన్. నీకు ఏదో రకమైన ఇతను కాస్త తనకు ఐ బిలీవ్ ఇన్ ఫెయిత్, స్పిరిచువల్ మోటివేషన్ నాకు ఈ స్థాయికి అవకాశం ఇచ్చింది అన్నట్టు. సమ్ మోటివేషన్ షుడ్ బి దేర్. బలమైన మోటివేషన్ ఉన్నప్పుడు మాత్రమే బాడీని అన్బిలీవబుల్ స్థాయికి కూడా యూజ్ చేసి శరీరానికి ఆ స్థాయిలో కూడా స్ట్రెస్ పెట్టైనా రికార్డులు సాధించగలము. సో అందువల్ల గ్రేటెస్ట్ స్పోర్ట్స్ మెన్ అండ్ ఉమెన్ సాధించగలుగుతున్నారంటే అసలు అన్బిలీవబుల్ టార్గెట్. ఒక సెకండ్స్లో రన్నింగ్ చేయగలుగుతారు, ఒక హయ్యెస్ట్ బరువులు మోయగలుగుతారు, ఎన్ని గంటలైనా స్విమ్మింగ్ చేయగలుగుతారు. సో ఇలాంటి రికార్డులు మనం స్పోర్ట్స్లో చూస్తుంటాం. ఇవన్నిటికీ కారణం మోటివేషన్. ఇప్పుడు ఎన్ని గంటలైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఉంటారు, నైట్ అంతా కూర్చొని కూడా చదువుతుంటారు. సో అల్టిమేట్లీ హ్యూమన్ బాడీ బిహేవ్ చేయడానికి కూడా నీ సైకలాజికల్ మోటివేషన్, నీ మెంటల్ స్పిరిట్, అంటే ఆ నీలో ఉన్న స్ఫూర్తి చాలా చాలా కీలకమని కూడా మెడికల్ సైన్స్ చెప్తున్నటువంటి బేసిక్ అంశం ఇది.